చలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేసీబీ ఖాదర్ వ్లాగ్స్. ఈరోజు పొద్దున్న అయితే బండిలో ఆయిల్ అయితే తెచ్చుకొని పోసుకున్న తర్వాత ఒకసారి బండి మొత్తం అయితే చెక్ చేసుకున్నాం ఎలా ఉంది ఏంటనేది. ఇంజిన్ ఆయిల్ రేడియేటర్ మొత్తం చెక్ చేసుకొని బండి అయితే స్టార్ట్ చేసుకొని బయలుదేరిన తర్వాత ఇక్కడ నుంచి మనం పని చేయడానికి వెళ్తుంది నిజాంపట్నం. ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 17 to 18 కిలోమీటర్స్ ఉండిద్ది. బయలుదేరిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళటానికి మనకి చాలాసేపు పట్టిద్ది. గుంటల్లో నిదానంగా వెళ్ళాలి. బండి అయితే ఊపొచ్చేసిద్ది బాగా. నిదానంగా వెళ్ళేపాటికి మనకి చాలాసేపు పట్టింది ఫ్రెండ్స్. ఒక 1.5 hours అలా పట్టింది. ఇక్కడ మనం పని అయితే చాలా లోపలికి వెళ్ళాలి. బీచ్ ఒడ్డు నుంచి చాలా లోపలికి వెళ్ళాలి. బీచ్ ఒడ్డు నుంచే మనకు ఆల్మోస్ట్ చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. అది ఒక 4 kilometers అలా ఉంది బీచ్ ఒడ్డు నుంచి. ఈ బీచ్ ఒడ్డు నుంచి పడి చాలా దూరం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా విసుగొచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ లోపలికి వెళ్ళి చాలా దూరం వెళ్ళిన తర్వాత చేసుకొని పని చేసి ఇంకా స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ పని వచ్చేసి మనం పునాదుల్లో మట్టి పోసేసాం. ఇక్కడ ఆల్రెడీ తోలున్న మట్టి మనం లోపల పోసిన తర్వాత అన్నం తినేసి ఇక బండి అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. లోడింగ్ పెట్టాము. బీచ్ దరమ్మటి లోడింగ్ పెట్టాము. ఇంకా లోడింగ్ పెట్టేసిన తర్వాత మనమైతే టైం లెక్క పెట్టుకున్నాం ఫ్రెండ్స్. టైం లెక్క పెట్టుకొని లోడింగ్ పోసేసాం. ఒక దాదాపు టైం లెక్క అంటే ఇక మనకి ట్రిప్పులు లెక్క రాదు కాబట్టి ఇక టైంలోనే బండి ఆగినా కానీ మనం మధ్య టాప్ వేసుకోవచ్చు. బండి ఏమవుతుంది. తర్వాత అది తోలింది బీచ్ దరమ్మటి కాబట్టి వాళ్ళని వచ్చి చూస్తారేమో అని చెప్పి కొంచెం సరిదేసిన తర్వాత ఇక మనకు పని అయితే ఇక ఆల్మోస్ట్ అయిపోయింది. పని సరిదేసిన తర్వాత ఇంక లోపలికి ఏమి వెళ్ళవసరంలా. మనం పునాదుల దగ్గరికి మొత్తం ఆల్మోస్ట్ సరిదేసి ఇక క్లోజ్ చేసేసి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు మొత్తం పని వచ్చేసి మనకి ఒక 7 hours పట్టింది. పొద్దున్న ఒక 3 hours, సాయంత్రం ఒక 4 hours అయితే లోడింగ్ అయితే వేసాము. ఇక చలో ఇది ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.